మాటలే. ఎవరినన్నా ఒక్కళ్ళని అడగండి, ఎవరికన్నా వచ్చిందేమో. నీకేమైనా వచ్చిందా? ఏమి రాలా. పార్టీ లేదు, బొక్క లేదు అన్న ఓడాడు. ఏముండదు. తినాల పందికొక్కులు, పందికొక్కు తిన్నట్టు తింటున్నారు. పందికొక్కులు తిన్నట్టు తింటున్నారు అంతే. దోచుకుంటున్నారు. ఇన్ని లక్షల కోట్లు అప్పు చేశారు ఇప్పుడు ఈ 11 నెలల్లోనే. ఎవరికి పెట్టారు? మరి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు 3 గ్యాస్ బండ్లు ఉచితంగా 15,000 ప్రజలు తల్లిగా చెప్పాడు. ఏమైనా హామీలు ఏమైనా వస్తున్నాయి అంటగా. మీ ఊరు నుంచి ఆడాలు బస్సులు ఎక్కి తిరుగుతున్నారంట. మాకైతే 4 బండ్లు వచ్చినాయి ఒక నెలలోనే. మీకు రావట్లేదా? బాబాయ్ బాబాయ్ జగన్మోహన్ రెడ్డి ఇలా చంద్రబాబు అన్ని పథకాలు వదిలేశాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, అన్ని పథకాలు ఇచ్చాడు. చంద్రబాబు అన్ని పథకాలు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఏమీ ఇలా ఈ నా కొడుకులు వచ్చాక ఈ పాలనలో అంత నాశనం అయిపోయింది. అది మెయిన్. అసలు ఏముండదు. ఇస్తాడు, హామీ ఇస్తాడు కానీ ఏముండదు. అసలు సంవత్సరానికి 55 లక్షలు సంవత్సరానికి ₹1,00,000 ఇస్తాడు. ఆడవాళ్ళకి సంవత్సరానికి ₹1,00,000 ఇస్తాడు. మగవాళ్ళకి అయితే పాపం చదువుకున్న పిల్లలు ఉంటారు చూడు, వాళ్ళకైతే ఇదిగో ఈ నెలలో వేస్తున్నాడు అంటే. ఇప్పుడు పాపం అన్ని అబద్ధాలే, ఒక్కటి నిజం ఉండదు. అసమంటే ఎందుకు నా నోట్లో పవన్ కళ్యాణ్ బాబాయ్ అందుకైతే మరి హామీ నాది బాజీ అన్నాడు. చెంగలకేసి ఒక్కొక్కడిని గెలవమాను. మగవాడైతే చెంగలకేసి ఒక్కొక్కడిని గెలవమాను. ఒక్కొక్కడిని మగవాడిని గెలవమాను చాలు. జగన్మోహన్ రెడ్డి లేడయ్యా. బాబాయ్ మీరు చూస్తున్నారుగా, ఎలక్షన్ ముందు జగన్ కడుపు కొట్టేవన్నాడు. నువ్వు ఆడపిల్ల మిస్ అయిపోయారు. ఇప్పుడు పెట్టింది ఆడేగా. ఇప్పుడు కడుపు కొట్టిందా వచ్చినవాడేగా. జగన్ కాదు కొట్టింది. ఇప్పుడు వచ్చినవాడే కడుపు కొట్టేసాడు. జనాన్ని నాశనం చేసి పారతా ఇంకాడు. జగన్ ఎంత చూస్తా తెలుస్తా అన్నాడు. అప్పుడు మాట్లాడాడు. అన్ని అబద్ధాలేగా. ఒక్క నిజం ఉందా? ఒక హామీ ఇప్పుడు వదిలాడు అని చెప్పమాను. ఒక్క గ్యాస్ బండ్లే కాదు త్వరగా జనానికి డబ్బులు పడలా. ఒక్క బండ్ ఇచ్చాడు. 60% హామీలు నెరవేర్చాడు. 60% కాదు, 150% ఇస్తాడు. 150% ఇచ్చాడు. ఇప్పటికి 150% వచ్చినాయి అందరి ఇళ్ళకి. జగన్ గారు ఉన్నప్పుడు ఎలా సూపర్ సూపర్. ఎవడు పేదవాడు అనేవాడు ఒక్కడికాడు లేకుండా లేడు ఆ రోజుల్లో. ఈ రోజు వచ్చే వరకు ప్రతి ఒక్కడి నాశనం అయిపోయాం. మరేంటి జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వల్ల సోమరిపోతులు వెళ్ళిపోయారు. రేషన్ బియ్యం కూడా తెచ్చుకునే పరిస్థితులు అయిపోయాడు. అందుకే పాపం ఇప్పుడు బియ్యం ఇచ్చేవాళ్ళని వాళ్ళని గారు అన్యాయం రోడ్లను పట్టించాడుగా. బియ్యం ఇచ్చేవాళ్ళని గారు రోడ్డు పట్టాడు. ముసలోళ్ళు చూసావుగా, ముసలి మీద వేసుకుని తిరుగుతున్నారు బియ్యానికి. అక్కడికి వెళ్ళి బియ్యం ముసలాళ్ళ మీద వేసుకుని ముసలోళ్ళు పాపం ఇళ్ళకి తిరుగుతున్నారు. 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇసమంటి పాలన ఉంటే ఏముంది, సావుకేముంది, మొత్తం నాశనం అయిపోతే ఏముండదు ఇప్పుడు వెళ్ళాక. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అంతా అరాజకమేగా. ఏం పరిపాలన ఉంది? ఎక్కడ చూసినా ఎవరిని చూసినా కొడతాం, పోలీసులను అడ్డం పెట్టుకొని చంపటం, కొడతాం. ఇదే పాలన అనేది ఏం లేదు. జగన్ ఉండగా ఎట్ట బతికారు జనాలు. ఇప్పుడేముంది చూస్తున్నారు. ఇప్పుడు రేషన్ బియ్యం వాహనాలు నిలిపివేయడం కానీ, అలాగే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయడం కానీ ఎలా చూస్తున్నారు? జనాలు చూస్తున్నారుగా. ఇప్పుడు అవస్థలు పడుతున్నారు. రేషన్ షాప్ కాడికి వెళ్ళి 3 రోజులు తిరిగి వచ్చాం మేము బియ్యం లేక. ఆ రకమైన పరిస్థితి. జనాలు చక్కగా తీసుకున్నారు ఇంటింటికి వెళ్తే. ఇప్పుడు అనుభవిస్తున్నారు జనాలు. ఏంద్రా ఈ కూటమి ప్రభుత్వం ఈ నరకం అనుకుంటున్నారు. ఎప్పుడు పోద్దా అని ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ కూడా 60% మేము హామీలు నెరవేర్చేసాం ఈ రాష్ట్ర పథకాలు అంటున్నారంటే